నమస్తే, నేను మీ హరీష. విచారణకు రాలేనన్న కేసీఆర్, మేడిగడ్డకు రెడ్ అలర్ట్. మల్లారెడ్డి మస్త్ డ్యాన్స్, ఎకనామిక్ సర్వే, అల్విదా అజిత్ దాదా, నెత్తిరోడిన రోడ్లు, ట్రంప్ మరో వార్నింగ్, ఆకాశంలో వెండి బంగారం. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు పొలిటికల్ సెగలు రేపుతోంది. కేసులో మాజీ సీఎం కేసీఆర్ను విచారించేందుకు సిట్ సిద్ధమైంది. కేసీఆర్కు అధికారులు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ నందినగర్లోనే ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. దీంతో ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. అటు సెక్షన్ 160 సిఆర్పీసీ కింద బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు అందాయి. కేసీఆర్ 65 ఏళ్లు పైబడి ఉన్నందున పోలీస్ స్టేషన్కు పిలవకుండా ఇంట్లోనే విచారించేందుకు సిట్ నిర్ణయించింది. కేసీఆర్ తన ఇంట్లోనే విచారణకు హాజరు కావచ్చని, ఒకవేళ స్వచ్ఛందంగా రావాలనుకుంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు రావాలని తెలిపారు. లేదా హైదరాబాద్ పరిధిలో తనకు అనుకూలమైన మరో ప్రదేశాన్ని సూచిస్తే అక్కడే విచారించనుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రిప్లై ఇచ్చారు. శుక్రవారం సిట్ విచారణకు హాజరు కాలేనని తెలిపారు. విచారణకు మరింత సమయం కావాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీ దృష్ట్యా సమయం ఇవ్వాలని, విచారణకు మరో తేదీని నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. 160 సిఆర్పీసీ కింద ఒకే చోట విచారణ చేయాలన్న నిబంధన లేదని, తర్వాత ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే ప్రశ్నించాలని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ వంటి నాయకుడిని టచ్ చేయడం అంటే ఆత్మగౌరవాన్ని తాకడమేనని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన నేతపై బురద జల్లే ప్రయత్నం చేస్తే సూర్యునిపై ఉమ్ము వేయటమే అవుతుందన్నారు. అధికారం శాశ్వతం కాదన్న హరీష్ రావు రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది విచారణ కాదు, ప్రతీకారం అన్నారు. న్యాయం కాదు, రాజకీయ దురుద్దేశం మాత్రమేనని మండిపడ్డారు. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం దుర్మార్గమైన కక్ష సాధింపు రాజకీయమని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజల గుండెలో నిలిచిన నాయకుడికి నోటీసులు ఇచ్చి చరిత్రను చెరపలేరన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. మున్సిపల్ ఎన్నికలు ఉండటంతోనే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. కేసు విచారణ సీరియస్ గా జరగటం లేదన్నారు. విచారణను పూర్తి చేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా లేదా అనే విషయం ఎవరికీ అర్థం కావటం లేదని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ బాధాకరమని, నేరస్తులకు శిక్ష పడాల్సిందేనని చెప్పారు కవిత. కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ అంటే తమకు గౌరవం ఉందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో భాగస్వాములు ఎవరో తేలాలని, పారదర్శకంగా విచారణ జరగాలన్నారు. 500 మందికి పైగా ఫోన్ నెంబర్లు ట్యాప్ అయినట్లు సమాచారం ఉందని తెలిపారు. వాస్తవాలు తెలుసుకోవడానికి సిట్ ఎవరికైనా నోటీసులు ఇవ్వచ్చు అన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదని అన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం కొత్త విషయం కాదని వ్యాఖ్యానించారు. ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ను విచారించారని, ఇప్పుడు బీఆర్ఎస్ అధినేతను ప్రశ్నిస్తారని చెప్పారు. ఇందులో తప్పేముందని క్వశ్చన్ చేశారు. ట్యాపింగ్ కేసులో విచారణ పారదర్శకంగా జరుగుతోందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో యాక్టింగ్ తప్ప యాక్షన్ లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. పబ్లిసిటీ కోసమే సిట్ నోటీసులు ఇస్తుంది తప్ప నిందితులపై ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ ను కాపాడినందుకు ఇప్పుడు కేసీఆర్ను రక్షిస్తున్నారని ఆరోపించారు. అమెరికాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టూర్ కొనసాగుతోంది. విద్యార్థుల ఆహ్వానం మేరకు హార్వర్డ్ బిజినెస్ స్కూల్కు వెళ్లిన సీఎం రేవంత్ వారితో ముచ్చటించారు. వివిధ అంశాలపై వారితో చర్చించారు. తెలంగాణ రైజింగ్ లో భాగస్వాములు కావాలని విద్యార్థులను ముఖ్యమంత్రి రేవంత్ కోరారు. హైదరాబాద్ తెలంగాణలో అవకాశాలు, బలాలను ప్రపంచానికి చెప్పాలన్నారు. హైదరాబాద్ ఇమేజ్ ను చాటే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలన్నారు. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరపనుంది. దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలంటే ఇప్పటికే స్పీకర్ను ఆదేశాలు ఇచ్చింది. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ కు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 30న క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరు కావాలన్నారు. దీనిపై ఇప్పటికే దానం నాగేందర్ నోటీసు ఇచ్చారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హాట్ కామెంట్ చేశారు. తాను ఎవరికి భయపడే వ్యక్తిని కాదని, పదవుల కోసం ఎక్కడికి పోలేదని తెలిపారు. ఫిరాయింపుల కేసుకు సంబంధించి ఫైట్ చేస్తానని చెప్పారు. స్పీకర్ నోటీసులకు రిప్లై ఇచ్చానని, మళ్లీ తనకు ఎలాంటి సమాచారం రాలేదన్నారు. బీఆర్ఎస్ చర్యలకు అనుగుణంగా తన రియాక్షన్ ఉంటుందని చెప్పారు. ఎన్నిక వచ్చినా మళ్లీ గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ పై కేంద్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీన్ని అత్యంత ప్రమాదకరమైన కేటగిరీ 1 డ్యామ్ గా ప్రకటించింది. ఎన్డీఎస్ఏ నిర్వహించిన 2025 వర్షాకాలం తనిఖీల్లో అత్యంత తీవ్రమైన లోపాలు ఉన్నట్లు తేలిందని, వీటిని తక్షణమే సరిదిద్దకపోతే బ్యారేజ్ విఫలమయ్యే ప్రమాదం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా గుర్తించిన 3 అత్యంత సమస్యాత్మక ప్రాజెక్టుల్లో మేడిగడ్డ ఒకటిగా ఉంది. తెలంగాణలో మున్సిపల్ నగారా మోగటంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రజాప్రతినిధులతో సహా ప్రతి ఒక్కరి వాహనాన్ని పరిశీలిస్తున్నారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలకు పూర్తిగా కట్టుబడి ఉన్నామన్న కేటీఆర్ అధికారులకు పూర్తి సహకారం అందించారు.
అటు మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మాజీ మంత్రి మల్లారెడ్డి తనదైన శైలిలో ప్రచార కార్యక్రమాలు దూసుకెళ్తున్నారు. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధి రాజబొల్లారం తండాలో మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు చిన్నారులతో కలిసి హుషారుగా స్టెప్పులేశారు. కార్యకర్తలు ఉత్సాహాన్ని నింపారు. బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో బంగారం, వెండి, డాలర్లు మాయమవ్వడం కలెక్టర్ రేపుతోంది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రచార విభాగంలో దాదాపు 10 లక్షల విలువైన డాలర్లు అదృశ్యమయ్యాయి. గతేడాది ఇవి మాయమవగా ఇటీవల జరిగిన ఆడిట్తో వెలుగులోకి వచ్చింది. దీంతో ఆలయ అధికారుల పనితీరుపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. మేడారం జాతరలో మహాఘట్టం ఆరంభమైంది. చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి వనం వీడి జనంలోకి వచ్చింది. సమ్మక్కకు ములుగు జిల్లా పోలీసులు గాల్లో కాల్పులు జరిపి ఘన స్వాగతం పలికారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య సమ్మక్క ఆగమనం కొనసాగింది. అటు ఇప్పటికే సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువుదీరారు. మేడారంలో వనదేవతలను కేంద్ర రాష్ట్ర మంత్రులు దర్శించుకున్నారు. అమ్మవారికి మొక్కులను చెల్లించారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. మేడారం అభివృద్ధికి కేంద్రం ఎంతో ప్రాధాన్యతనిస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. మేడారం అభివృద్ధికి కేంద్రం నయా పైసా సాయం చేయలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. మేడారం అభివృద్ధికి కేంద్రం 3,26,00,000 ఇచ్చినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారని, అందులో వాస్తవం లేదని తెలిపారు. కిషన్ రెడ్డి మాటలు చెప్పడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. మేడారాన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ముల్కనూర్ మినీ జాతరలో సమ్మక్క వచ్చే సమయంలో గన్ ఫైర్ ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గన్ ఫైర్ కోసం డీజీపీ, సిపి అనుమతి తీసుకున్నామని తెలిపారు. మేడారం తరహాలోనే జాతర నిర్వహిస్తున్నామని చెప్పారు. హనుమకొండ జిల్లా భీమదేవరపడి మండలం ముల్కనూరు సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లిన మంత్రి పొన్నం ఆయన ఎత్తు బంగారం సమర్పించి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. మేడారం జాతర ఎఫెక్ట్ హైదరాబాద్ పై పడింది. జాతరకు గ్రేటర్ పరిధిలోని బస్సులు పంపించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్లో 3,200 బస్సులు ఉంటే 900 నడుపుతున్నారు. ఆఫీస్, స్కూల్స్, కాలేజీలకు వెళ్లే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 4 రోజులు హైదరాబాద్లోని ప్రయాణికులకు తిప్పలు తప్పేలా కనిపించడం లేదు. బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర ఐఏఎఫ్ విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. వింగ్స్ ఇండియా ప్రదర్శన 2వ రోజు కొనసాగుతుండగా వివిధ దేశాలు, సంస్థలకు చెందిన విమానాలు, హెలికాప్టర్లు, పోర్టబుల్ ఫ్లైట్లు, వాణిజ్య విమానాలు వైమానిక ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఈ నెల 31 వరకు ప్రదర్శన కొనసాగనుంది. ఆకాశంలో సూర్యకిరణ్ విన్యాసాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ప్రాజెక్టులు చేపట్టే విషయంలో ఏపీ బెంచ్ మార్క్గా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సమీక్షించిన సీఎం నెట్వర్క్ విస్తరణ, రోడ్ డెన్సిటీ పెంపు అంశాలపై చర్చించారు. ప్రస్తుతం 2 లేన్లుగా ఉన్న జాతీయ రహదారులను 4 లేన్లుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల గురించి తెలుసుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటించే ఇందిరాగాంధీ జువలాజికల్ పార్కుకు వెళ్లారు. ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అధికారులతో కలిసి జంతు ప్రదర్శనశాలను సందర్శించారు. అందులో కొన్ని జంతువులకు పవన్ కళ్యాణ్ స్వయంగా ఆహారాన్ని అందించారు. జువలాజికల్ పార్క్ సందర్శన అనంతరం కంబాలకొండ పర్యాటక కేంద్రానికి వెళ్లారు. అటు ఇందిరాగాంధీ జువలాజికల్ పార్క్ లో 2 జిరాఫీలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దత్తత తీసుకున్నారు. తన తల్లి అంజనాదేవి జన్మదినం సందర్భంగా దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వీటికి ఏడాది పాటు అయ్యే ఖర్చు మొత్తం భరించనున్నట్లు తెలిపారు. జంతు సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అటు జూ పార్క్ లో నూతనంగా నిర్మించిన ఎలుగుబంట్ల ఎన్క్లోజర్ ను పవన్ ప్రారంభించారు. ఏపీలో చేనేత కార్మికులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్ అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి నేత నెలకి పథకం అమలు చేసేందుకు నిర్ణయించింది. హ్యాండ్లూమ్ మగ్గానికి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇవ్వనున్నారు. దీని ద్వారా 93,000 కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని నిర్ణయించింది. మరమగ్గానికి 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనుంది. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి సత్యకుమార్ ఫైర్ అయ్యారు. తిరుమల లడ్డూని కల్తీ చేసిన పాపం జగన్దేనని ఆరోపించారు. కోట్లాది మంది భక్తులు ఆరాధించే తిరుమల లడ్డూ తయారీకి కెమికల్స్ ఉపయోగించిన కల్తీ నెయ్యి వాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో 250 కోట్ల అవినీతి చేసిన వాళ్ళని జైలుకు పంపితే దాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఎందుకు విమర్శిస్తారని ప్రశ్నించారు. అటు సత్యకుమార్కు మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేలా కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిందని ఆరోపించారు. జంతువుల కొవ్వుతో లడ్డు తయారు చేశారంటూ దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయొచ్చా అని ప్రశ్నించారు. ఆరోపణలు చేస్తే ఎదుర్కొంటామని, కానీ దుర్మార్గమైన ఆరోపణలు చేస్తే వెంకన్న క్షమించరన్నారు. ప్రభుత్వ భూములను గీతం యూనివర్సిటీ ఆక్రమిస్తోందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. భూముల పరిశీలనకు వెళ్లకుండా వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. పోలీసులు ప్రభుత్వం కబ్జాదారులకు కాపలాగా ఉంటుందా అని ప్రశ్నించారు. లెజెండరీ పాలనగా చెప్పుకున్న చంద్రబాబు గీత భూ కబ్జాపై సమాధానం చెప్పాలన్నారు బొత్స. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేతలకు ఊరట లభించింది. మాజీ ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డికి రిలీఫ్ దక్కింది. ఆయనకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చివిరెడ్డితో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడుకు కూడా కోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో వీళ్లు జైలు నుంచి విడుదలయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో చివిరెడ్డి 226 రోజులు జైల్లో ఉన్నారు. ఏపీలో ఏసీబీ సోదాలు కలెక్టర్ రేపై. తిరుపతి జిల్లా రేణిగుంటలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అటెండర్గా పనిచేస్తున్న తిరుమలేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. శాంతినగర్లోని తిరుమలేష్ ఇంట్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాలో భారీగా బంగారు, వెండి ఆభరణాలతో పాటు ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
విజయనగరంలోని ఏసీబీ రైడ్స్ జరిగాయి. అలకనంద కాలనీలోని హోంగార్డ్ శ్రీనివాసరావు ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే సమాచారంతో తనిఖీలు చేపట్టారు. సుమారు 20 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించినట్లు తెలుస్తోంది. విజయనగరంతో పాటు గుర్ల మండలం, నడుపూరు, విశాఖలో 2 చోట్ల ఏకకాలంలో సోదాలు చేశారు. ఏపీలో కొన్ని బార్ లైసెన్స్లకు ప్రభుత్వం రీనోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2025-28 బార్ పాలసీ కింద విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 301 బార్లను ఓపెన్ కేటగిరీ కింద నోటిఫికేషన్ ఇచ్చింది. లక్కీ డిప్ పద్ధతిలో బార్ లైసెన్స్లు కేటాయించనుంది. ఫిబ్రవరి 4న సాయంత్రం నుంచి 6 వరకు దరఖాస్తులను ఆఫ్లైన్, ఆన్లైన్లో స్వీకరించనున్నారు. 5న డ్రా నిర్వహిస్తారు. బడ్జెట్ సమావేశాల భాగంగా ఆర్థిక సర్వే 2025-26ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ 6.8 నుంచి 7.2% ఉండొచ్చని అంచనా వేశారు. గతేడాదితో పోలిస్తే అంచనాలను పెంచింది ప్రభుత్వం. మరోవైపు ద్రవ్యలోటు 4.4% ఉంటుందని ఆర్థిక సర్వేలో చెప్పారు. 2025-26కు జీడీపీ అంచనాలను 7.4% నుంచి తగ్గించారు. అటు అంతర్జాతీయంగా అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ 2026-2027లో స్థిరమైన వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది. వికసిత్ భారత్ను సాధించడంలో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. దేశీయంగా తయారీ, ఎగుమతుల ఎలక్ట్రానిక్ రంగ వృద్ధికి దోహదం చేస్తున్నాయని, ఇందులో మొబైల్ తయారీకి కీలకమని చెప్పారు. 10 ఏళ్లలో ఉత్పత్తి విలువ 30 రెట్లు పెరిగిందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆర్థిక సర్వేలో కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఇందులో భారీ మార్పులు చోటు చేసుకుంటే 2008 ఆర్థిక సంక్షోభం కంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవచ్చని పేర్కొంది. భారత ఐటీ ఆధారిత వైట్ కాలర్ ఉద్యోగాలకు ప్రత్యక్ష ముప్పు ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఈ పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు 10% నుంచి 20% మేరే ఉండొచ్చని చెప్పారు. జంక్ ఫుడ్ పై ఆర్థిక సర్వేలు కీలక సూచనలు చేసింది. అధిక కొవ్వు, చక్కెర కలిగిన అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు జంక్ ఫుడ్ ప్రకటన నిషేధించేందుకు సూచించారు. శిశువులకు పట్టించే పాలు, శీతల పానీయాల మార్కెటింగ్ ను పరిమితం చేయాలని పిలుపునిచ్చింది. జంక్ ఫుడ్ ఉత్పత్తులపై న్యూట్రిషన్ లేబుల్ను ముద్రించాలని సూచించింది. ఈయూతో కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం శుభసూచకమని ప్రధాని మోదీ తెలిపారు. బడ్జెట్ సమావేశాల భాగంగా పార్లమెంటు దగ్గర ప్రసంగించిన మోదీ ప్రస్తుతం భారత్ రీఫార్మా ఎక్స్ప్రెస్ లో ముందుకెళ్తోందని చెప్పారు. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తోందని తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగం ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించిందన్నారు. ప్రపంచానికి భారత్ ఆశాకిరణమని తెలిపారు. ఢిల్లీ కర్తవ్య పథ్లో బీటింగ్ రిట్రీట్ ఘనంగా జరిగింది. గణతంత్ర దినోత్సవం ముగింపు వేడుకల సందర్భంగా కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. బీటింగ్ రిట్రీట్లో త్రివిధ దళాలు నిర్వహించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఇందులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. బారామతి విమాన ప్రమాదంలో కనుమూసిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిశాయి. విద్యా ప్రతిష్టాన మైదానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే అంత్యక్రియలో పాల్గొన్నారు. అజిత్ పవార్ను కడసారి చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. అంతకుముందు ప్రత్యేక వాహనంలో కాటివాడి నుంచి విద్యా ప్రతిష్టానకు అజిత్ పవార్ మృతదేహం తరలించారు. ప్రత్యేక వాహనంలో ఆయన భౌతిక కాయాన్ని తీసుకెళ్తుండగా ఊరేగింపులో జనం భారీగా పాల్గొన్నారు. దారి పొడవునా ఆయన అభిమానులు, ప్రజలు వాహనం వెంటే నడిచారు. భారీ జన సందోహం మధ్య అజిత్ పవార్ అంత్యక్రియలు జరిగాయి. మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డీజీసీఏ ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి వెళ్లింది. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు. వీరితో పాటు డీజీపీ, ఎన్డీఆర్ఎఫ్ టీం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. అక్కడ దొరికిన ఆధారాలతో దర్యాప్తును కొనసాగించుతున్నారు. బారామతి విమాన ప్రమాదంలో పైలట్లు చివరిగా మాట్లాడిన మాటలు రికార్డ్ అయ్యాయి. చివరి క్షణంలో ప్రమాదాన్ని గుర్తించిన పైలట్లు కొన్ని మాటలు మాట్లాడుకున్నారని అధికారులు గుర్తించారు. అయితే అప్పటికే పరిస్థితి చేజారిపోవడంతో విమానంలో ఉన్న వారంతా విగత జీవులుగా మారారు. కాక్పిట్ లో చివరి మాటల గురించి డీజీసీ అధికారులే ప్రకటన చేశారు. అటు విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి ముందు ఏం జరిగింది, అసలు కారణమేంటో చెప్పే ప్రధాన ఆధారమైన బ్లాక్ బాక్స్ ఎట్టకేలకు చిక్కింది. విమానం ఎంత వేగంతో వెళ్లింది, కూలే సమయంలో ఎంత ఎత్తులో ఉంది, పైలట్లు ఏం మాట్లాడుకున్నారు, చివరి క్షణాల్లో ఏం జరిగింది, ఇవన్నీ రికార్డ్ అయి ఉంటాయి. ప్రస్తుతం అధికారులు వీటిని విశ్లేషించనున్నారు. బారామతి విమానం ప్రమాదంపై కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అజిత్ ప్రయాణించిన విమానంలో శాటిలైట్ ఆధారిత భద్రతా వ్యవస్థ గగన్ లేకపోవచ్చని భావిస్తున్నారు. దీంతో ప్రమాదానికి ఇది కూడా ఓ కారణమే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ భద్రతా వ్యవస్థను తప్పనిసరిగా అమర్చిన నిబంధనలు అమల్లోకి రావడానికి కేవలం 28 రోజుల ముందు అజిత్ ప్రయాణించిన విమానం రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. అజిత్ పవార్ దుర్మరణంతో తదుపరి డిప్యూటీ సీఎం ఎవరనే చర్చ అప్పుడే మొదలైంది. అజిత్ భార్య సునేత్ర పవార్ పేరును పలువురు ప్రతిపాదిస్తున్నారు. అజిత్ దాదా వారసత్వాన్ని కొనసాగించేందుకు సునేత్రనే సరైన వ్యక్తి అని భావిస్తున్నారు. అందుకే ఆమెను డిప్యూటీ సీఎం చేయని డిమాండ్ చేయనున్నారు. ఇప్పటికే మంత్రాలు జరిపిన పలువురు నేతలు త్వరలోనే సీఎం ఫడ్నవీస్ ను కలిసి చర్చించేందుకు సిద్ధమయ్యారు. అటు ఎన్సీపీ అధ్యక్షుడి బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తారనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సేవలందిస్తున్న ప్రఫుల్ పటేల్ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. రాబోయే మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేలా ఎన్సీపీ, ఎస్పీతో అజిత్ పవార్ సంప్రదింపులు జరిపారు. ఇప్పుడు ఆయన స్థానాన్ని భర్తీ చేసే నాయకుడి అవసరం ఎంతో ఉంది. హైదరాబాద్ నాంపల్లి ఫర్నిచర్ షాప్ అగ్ని ప్రమాద ఘటనతో హైడ్రా అలర్ట్ అయింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఫర్నిచర్ షాప్లను సీజ్ చేసింది. నాంపల్లిలోని ఫర్నిచర్ షాప్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జీహెచ్ఎంసీ ఫైర్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించిన హైడ్రా సేఫ్టీ నిబంధనలు లేని షాపులను గుర్తించి సీజ్ చేసింది. అనంతపురం జిల్లా యాడికి మండలం
కొనుప్పలపాడు జలపాతం దగ్గర ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్టిక్కర్తో ఉన్న కారు కలకలం సృష్టించింది. గుత్తికి చెందిన రౌడీ షూటర్ అజయ్తో పాటు మరో వ్యక్తి మధ్యలో రోడ్డుపై వెళ్తున్న వాహనాలకు కారు అడ్డం పెట్టి బెదిరించాడు. ఘటనా స్థలికి వెళ్లిన పోలీసులను కారుతో ఢీకొట్టేందుకు ప్రయత్నించారు. వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఆరుమూరులో భారీ మోసం వెలుగు చూసింది. జీఎస్టీ లేకుండా బంగారం ఇస్తారని నమ్మించి సుమారు 4 కోట్లకు టోకరా వేశారు. శ్రీనివాస్ ఆయన కుమారుడు విష్ణు కొంతకాలంగా బంగారం వ్యాపారం చేస్తున్నారు. జీఎస్టీ లేకుండా బంగారం ఇప్పిస్తామని ఓ వ్యక్తి దగ్గర 54 లక్షలు తీసుకున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో చాలా మంది మోసపోయినట్లు వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు అతివేగంతో డివైడర్ పైకి ఎక్కింది. ప్రమాదంలో 3 ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మిగిలిన ప్యాసింజర్లను మరో బస్సులో తరలించారు. పార్టీ మార్పు ప్రచారాలకు కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ చెక్ పెట్టారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఆయన భేటీ అయ్యారు. పార్లమెంట్ హౌస్ లో దాదాపు 30 నిమిషాల పాటు చర్చించారు. తమ మధ్య చాలా సానుకూలమైన చర్చలు జరిగాయని శశి థరూర్ తెలిపారు. అంతా బాగుందని, అందరం ఒకే అభిప్రాయంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. తమిళనాడులో ఎన్నికల దగ్గర పడుతున్న వేళ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. కాంగ్రెస్ కు బూస్ట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానంటూ టీవీకే చీఫ్ విజయ్ తండ్రి చంద్రశేఖర్ చేసిన కామెంట్స్ పై హస్తం పార్టీ నేతలు స్పందించారు. తమకు విజయ్ బూస్ట్ అవసరం లేదని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎవరి మద్దతు అవసరం లేదని, రాహుల్ గాంధీ తమకు బూస్ట్, హార్లిక్స్, బోర్నవిటా ఇస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. తమిళ రాజకీయాల్లో మలుపులు తిరుగుతున్నాయి. ఏఐఏడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన కీలక నేత పన్నీర్ సెల్వం తిరిగి తాను పార్టీలో చేరేందుకు సిద్ధమని ప్రకటించారు. కానీ వాళ్లు అందుకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. 2023లో పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి బహిష్కరించారు. అప్పటి నుంచి ఆయనకు సరైన రాజకీయ ప్రాతినిధ్యం దొరకటం లేదు. పన్నీర్ సెల్వం కామెంట్స్ పై ఏఐఏడీఎంకే అగ్రనేత పళనిస్వామి స్పందించారు. పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి బహిష్కరించామని, ఆయనకు సభ్యత్వం కూడా లేదన్నారు. పన్నీర్ సెల్వంను తిరిగి పార్టీలోకి చేర్చుకునే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ కూటమితో కలిసి విజయం సాధిస్తామని తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. యూజీసీ తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఉన్నత విద్యాసంస్థలో సమానత్వాన్ని పెంపొందించేందుకు తెచ్చిన రూల్స్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిలుపై విచారించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మార్గదర్శకాలు అస్పష్టంగా ఉన్నాయని, దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని పేర్కొంది. మళ్లీ సమాజాన్ని వెనక్కి తీసుకెళ్తున్నామా అనే భావన కలుగుతోందన్నారు. వీధి కుక్కల నిర్వహణకు సంబంధించిన సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. అన్ని వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం వారం రోజుల్లోగా తమ లిఖితపూర్వక వాదనను సమర్పించేందుకు సమయం ఇచ్చింది. సుమోటో విచారణలో భాగంగా కుక్కల ప్రేమికులు, కుక్కకాటు బాధితులు, జంతు హక్కుల కార్యకర్తల వాదనను కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది. ముంబై ఎన్సీబీ మాజీ అధికారి సమీర్ వాంఖడేకు షాక్ తగిలింది. షారూక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన ది బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ పై దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. దీంతో సిరీస్ నిర్మాతలకు ఊరట లభించింది. ఈ సిరీస్ లో తనను తప్పుగా చూపించారంటూ సమీర్ వాంఖడే ఆరోపణలు చేశారు. షారూక్ ఖాన్ రెడ్ చిల్లీ ఎంటర్టైన్మెంట్ సంస్థపై పరువు నష్టం దావా వేశారు. దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులు ఆగట్లేదు. పంజాబ్, హర్యానా సెక్రటేరియట్కు బాంబు బెదిరింపు వచ్చింది. సెక్రటేరియట్లో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు సెక్రటేరియట్లోని సిబ్బందిని ముందస్తు చర్యల భాగంగా ఖాళీ చేయించారు. అనంతరం బాంబ్ డాగ్ స్క్వాడ్తో ముమ్మర తనిఖీలు చేశారు. ఢిల్లీలో దారుణం జరిగింది. గర్భిణి అయిన మహిళా కమాండోను ఆమె భర్త దారుణంగా హత్య చేశాడు. ఢిల్లీ స్క్వాడ్లో పనిచేస్తున్న 27 ఏళ్ల కాజల్ చౌదరిని ఆమె భర్త అంకుర్ డంబెల్తో తలపై పలుమార్లు కొట్టి చంపాడు. దీంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. అంకుర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు ఢిల్లీ కంటోన్మెంట్ లో క్లర్క్ గా పనిచేస్తున్నాడు. హిమాచల్ ప్రదేశ్లోని కులు జిల్లాలో ప్రమాదం తప్పింది. పర్యాటకులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పింది. పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లబోయింది. భూంతార్ మణికరణ్ రహదారిపై ఘటన జరిగింది. బస్సు ముందు భాగం రోడ్డుపైకి వచ్చి ఆగింది. దీంతో ప్రయాణికులందరూ సేఫ్ గా బయటపడ్డారు. బంగారం ధర పరుగులు ఆగట్లేదు. గురువారం తులం గోల్డ్ రేట్ 10,000 రూపాయలు పెరిగింది. 2 రోజులు కలిపి తులం గోల్డ్ రేట్ 20,000 రూపాయలు ఎగబాకింది. దీంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,83,300 రూపాయలు పలుకుతోంది. ట్రంప్ డిమాండ్ ను యుఎస్ ఫెడ్ పట్టించుకోకపోవడంతో గోల్డ్, సిల్వర్ రేట్స్ పైకి వెళ్తున్నాయి. సిల్వర్ మరో హిస్టారికల్ మైల్ రాయిని క్రాస్ చేసింది. చరిత్రలో తొలిసారిగా వెండి ధర 4 లక్షల మార్కును దాటింది. కేజీ సిల్వర్ రేట్ 21,000 పెరిగి 4,02,000 రూపాయలకు చేరింది. 2 రోజుల్లో కేజీ సిల్వర్ రేట్ 48,000 రూపాయలు పెరిగింది. భవిష్యత్తులోనూ మరింత పెరిగే అవకాశం ఉంది. దేశీయ కరెన్సీ రూపాయి విలువ అంతకంతకు క్షీణిస్తోంది. తొలిసారి ఏకంగా 92 మార్కును తాకి సరికొత్త జీవనకాల కనిష్టానికి చేరింది. క్రితం సెషన్లో డాలర్తో పోలిస్తే రూపాయి మార్కపు విలువ 31 పైసలు తగ్గి 91.99 వద్ద ముగిసింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా భావిస్తున్నారు. దీంతో 4 ఏళ్ల కనిష్టాల నుంచి డాలర్ కోలుకుంది. దేశంలో డీమ్యాట్ ఖాతాలు భారీగా పెరిగాయి. కేవలం 9 నెలల కాలంలోనే దేశవ్యాప్తంగా ఏకంగా 2,35,00,000 కొత్త డీమ్యాట్ ఖాతాలు తెరుచుకున్నాయి. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2025-26 ఈ గణాంకాలను వెల్లడించింది. ఆర్థిక విషయాలపై ప్రజల అవగాహన పెరగడం, మార్కెట్లపై నమ్మకమే ప్రధాన కారణమని సర్వే పేర్కొంది. దేశంలో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఏకంగా 95 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నట్లు తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ పెరగడం, పెరుగుతున్న షార్ట్ వీడియో వినియోగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కారణాలతో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 95 కోట్ల మైల్ రాయిని దాటినట్లు IAMEI నివేదిక
తెలిపింది. ప్రయాగ్రాజ్కు భక్తులు పోటెత్తారు. మాఘమేళ సందర్భంగా భక్తులు పుణ్యస్నానం ఆచరించారు. త్రివేణి సంగమం దగ్గర ఈ మేళా జరుగుతోంది. మాఘమేళ ప్రతి సంవత్సరం మకర సంక్రాంతికి ప్రారంభమై మహాశివరాత్రి వరకు కొనసాగుతుంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు సుమారు 17 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. అమెరికా ప్రభుత్వానికి చెందిన కీలకమైన ఫైల్స్ చాట్‌జీపీటీలోని పబ్లిక్ వెర్షన్లు అప్లోడ్ కావడం సంచలనం సృష్టిస్తోంది. దీనికి సంబంధించి భారత సంతతికి చెందిన యుఎస్ సైబర్ సెక్యూరిటీ తాత్కాలిక చీఫ్ మధు గొట్టముక్కలపై ఆరోపణలు వస్తున్నాయి. గతేడాది మే నెలలో మధు బాధ్యతలు చేపట్టిన వెంటనే ఏఐ చాట్‌బాట్ యాక్సెస్ కోసం ఒత్తిడి చేశారని అధికారులు తెలిపారు. పాకిస్తాన్ది మేకపోతు గాంభీర్యమే అని మరోసారి తేలిపోయింది. బంగ్లాదేశ్కు మద్దతుగా టీ20 వరల్డ్ కప్ను బహిష్కరిస్తామంటూ బీరాలకు పోయిన పాక్ జట్టు దారిలోకి వచ్చింది. టీ20 ప్రపంచ కప్లో ఆడేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. తొలి మ్యాచ్ కోసం కొలంబో వెళ్లేందుకు జట్టు టికెట్లు బుక్ చేసుకున్నట్లు సమాచారం. ఎయిర్ లంక విమానంలో లాహోర్ నుంచి వెళ్లేందుకు టికెట్స్ బుక్ అయ్యాయి. టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన రిటైర్మెంట్ పై హాట్ కామెంట్ చేశారు. ఆటను ఆస్వాదించలేకపోవడం వల్లే తాను ఆ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందన్నాడు. ఆ సమయంలో తనకు మద్దతు గౌరవం లభించలేదని భావించానని చెప్పాడు. అలాంటప్పుడు నేను ఇంకా ఎందుకు క్రికెట్ ఆడాలి అని అనిపించిందన్నారు.